పెస్టిసైడ్స్ని కార్బైడ్ని క్లీన్ చేసే డిన్నర్ ఎలా ఉండాలో ఈరోజు స్పెషల్గా మనం తెలుసుకుంటున్నాం. మీరు రోజు మొత్తంలో ఎప్పుడు మంచి ఆహారం తినేదానికంటే సాయంకాలం ఆహారం మంచిగా పెట్టుకుని ఎర్లీగా తినటం అనేది పెస్టిసైడ్స్ కార్బైడ్స్ బయటికి రావడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఈ కార్బైడ్ని పెస్టిసైడ్ని క్లీన్ చేసే సామర్థ్యం బాడీలో ఒక లివర్కి మాత్రమే ఉంటుంది. లివర్కి మరి పోషకాలు ఆయుధాల్లాగా మీరు అందించాలి. ఏమిటి అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ మీరు ఆహారం ద్వారా అందిస్తే మరియు లివర్కి డైజెషన్ లేకుండా రాత్రికి రెస్ట్ ఇస్తే ఈ రెస్ట్ సమయంలో లివర్ ఈ పోషకాలని ఆయుధాలుగా ఉపయోగించి ఎరువుల్ని, కార్బైడ్ని, పురుగు మందుల్ని మొత్తం తెల్లవారేలోపు ఈరోజు లోపలికి వెళ్ళిన వాటిని రేపొద్దుట్లోపు క్లియర్ చేయగలుగుతుంది. కాబట్టి అలాంటి ఆహారం అంటే ఈవినింగ్ 5కి షుగర్ కేన్ జ్యూస్ కానీ బత్తాయి కమలా జ్యూస్ కానీ ఏమైనా త్రాగండి అవకాశం ఉన్నవారు. డిన్నర్ 6-6:30 కల్లా న్యాచురల్గా నానపెట్టిన ఎండు విత్తనాలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు, డబ్బులు ఇబ్బందులు అయితే బాదం, పిస్తా, జీడిపప్పులు, వాల్నట్స్ లాంటివి నానపెట్టుకుని అన్నేసి 4 రకాల 5 రకాల విత్తనాలు నానపెట్టుకుని తిని ఫ్రూట్స్ తినండి. బిఫోర్ 6-6:30 7 లోపు తినేసేయండి. నైట్ 9-9:30 కల్లా డైజెషన్ స్టాప్ అయితే లివర్కి డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది. రేపు ఉదయానికి కార్బైడ్, ఫర్టిలైజర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి.